రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, అలాగే ఎమ్మెల్సీగా కూడా చూసాము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. సో వీరి మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రంలోనూ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. సో నన్ను ఒకవేళ గనక అరెస్ట్ చేస్తే నేను సిద్ధంగానే ఉన్నాను, నేను ఎక్కడికి కూడా వెళ్ళిపోలేదు, నా ఇంట్లో నేనే ఉన్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఆయన మాట్లాడారు. అయితే ఈయనకి సంబంధించి మద్దతుగా అనేక మంది ఇప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కూడా కంటిన్యూగా ట్వీట్ చేస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ నాయకురాలు కవిత, ఆవిడ కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు, తాను కూడా ట్వీట్ చేశారు. అయితే గతంలోని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆవిడకి యాంటీగా, అంటే కవితకి వ్యతిరేకంగా కూడా చాలా విశ్లేషణలు ఇచ్చారు. బట్ అలాంటి కవిత కూడా ఈ రోజు నాగేశ్వరరావు గారికి ఎందుకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సపోర్ట్ ఒకటే కాదు, తిరుగుబాటు చేస్తామని కూడా అన్నారు. సో ఇది చాలా పెద్ద పదం. మరి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం కూడా ఎందుకు కదులుతోంది, ఇది ఏపీకి సంబంధించిన ఇష్యూ అనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. సో ఒకసారి దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. అంటే ఇది ఏంటంటే చినికి గాలివానగా మారిపోయింది పూర్తిగాను. కేవలం ఆయన అరెస్ట్, జగన్ అరెస్ట్ అనేది ఆంధ్రాకి సంబంధించిన అంశం. సో ఇది కూటమి పార్టీ కాబట్టి సెంట్రల్ కూడా అక్కడ టచ్ అయింది. సో వీళ్ళు దేనికో వెళ్ళారు, అసలు అక్కడ మాటలే జరగలేదు, అవి మేము మాట్లాడలేదు అని వాళ్ళు అంటారు. లేదు మాట్లాడారని ఈయనంతా ఒక సినిమాని చూపించారు అందరికీ కూడా, ఒక స్టోరీ నరేషన్. సో ఈ రోజు చూస్తే ఏంటంటే జనసేన కానివ్వండి, లేదా టీడీపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం అనుకోండి, ఆయన అరెస్ట్ చేస్తామంటూ కూడా కేసులు నమోదు చేయడం ఇవన్నీ. సో ఆయన ఆబ్వియస్లీ నేను అరెస్ట్కి సిద్ధంగానే ఉన్నాను, జైలు జీవితం ఉంటే నేను ఒక పేజీ లిఖించుకుంటాను నా పుస్తకంలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కవిత కూడా రియాక్ట్ అయ్యి చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాము అని అన్నారు ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇంటిని. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడింది, ఆవిడ నేను ఏకీభవిస్తున్నాను అన్నట్టు ఒప్పుకుంటున్నారా ఆ మాటని? ఆయన ఏమైనా మాట్లాడచ్చు అని చెప్తున్నారా? ఆయన ఏం మాట్లాడినా, అంటే ఇప్పుడు సినిమా కంటే సంసార్ అన్న ఎట్లా ఉంటుందో, ఒక అనలిస్ట్ అవ్వచ్చు, సరే ఆయన పెద్ద అనలిస్ట్ అని అనుకుందాం. సో ఆయన చాలా పెద్ద అనలిస్ట్ కదా. సో అది కొంతమందికి సపోర్టింగ్ గా మాట్లాడకూడదు కదా. సో జర్నలిజం లాగా ఉండాలని ఎందుకంటారు? ఒకళ్ళ పక్షాన తీసుకోకూడదు అంటారు. నువ్వు అనలిస్ట్ గా ఉన్నప్పుడు, నువ్వు ఒక ప్రొఫెసర్ అన్నప్పుడు, సో నీకంటూ కొన్ని ఎథిక్స్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నప్పుడు నువ్వు ఒకరి పక్షాన మాట్లాడకూడదు. మీ గత వీడియోలు చూసుకోండి, ఒక పార్టీకి నువ్వు పేమెంట్ తీసుకునే ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడే వ్యక్తిలాగా కనపడుతున్నావు. సో అదే అందరికీ కనపడుతుంది. సో ఆయన ఎక్కడ కూడా ఒక అనలిస్ట్ అంటే ఒక విశ్లేషణ అనేది ఒక బయోమీడియా ఎవరు తప్పులు చేసినా ఎత్తి చూపెట్టాలి. సో కానీ అక్కడ నీకు అది కనపడదు. పక్క వైసీపీకి ఏదో జాబ్ చేస్తున్న వ్యక్తిలాగా కనపడుతుంది. వైసీపీ సోషల్ మీడియాకి ఆయనకు కావాల్సిన కంటెంట్ ఇచ్చుకోవటానికి పనికొస్తుంది అన్నట్టే ఉంటది. సరే, అది ఆయన మాట్లాడింది తప్పనేది ఆయనే ఒప్పుకున్నాడు, ఆయన క్షమాపణ చెప్పాడు, తప్పని ఒప్పుకున్నాడు. కానీ వీళ్ళందరూ ఎవరిని బెదిరిస్తున్నారు దీనిలో? ఇక్కడ ఏంటో తెలుసా, ఎవరి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్న డ్రామా ఇక్కడ. ఇప్పుడు కవిత గారికి ఏం సంబంధం ఉంది? కవిత గారు అట్లా అనుకుంటే అంత స్వేచ్ఛ ఉండాలి, పత్రికా రంగానికే గానీ, ఒక ఎనలిస్ట్కే గానీ అందరికీ స్వేచ్ఛ ఉండాలని మాట్లాడినప్పుడు, ఈవిడ జైలుకి వెళ్ళినప్పుడు వీడియోస్ చేశారనో, న్యూస్ ఛానల్స్ లో వచ్చిందనో అందరికీ నోటీసులు పంపించారు కదా. సో అవన్నీ ప్రైవేట్ లో పెట్టించుకున్నారు కదా. అంటే పత్రికా స్వేచ్ఛను కూడా హరించారు అనేది మీ ఉద్దేశం? ఖచ్చితంగా. కవిత గారు చేసిన పాటే కదా. మీకు తెలియదా? మీరు జర్నలిస్ట్ కదా, మీకు తెలుసు కదా. సో అది తప్పు కదా. అంటే ఈ రోజు ఎలా సపోర్ట్ ఇస్తున్నారు అంటే మళ్ళా ఇంకొకసారి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు అని అనుకోవడానికి? పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారు అనేది ఆవిడ ఆ రోజున చేసిన పని. సో దాన్ని ఈ రోజున ఇక్కడ నాగేశ్వరరావు గారి విషయంలో ఆయనకి ఎందుకు క్యారీ చేస్తున్నారు వీళ్ళు? అంటే ఇక్కడ ఏం లేదండి, ఒకటే ఇప్పుడు ఆవిడ ఉనికిని కోసం తాపత్రయపడుతుంది. అంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ చతికిల పడిపోయింది. సో ఇది ఒకవేళ మేబీ ఇద్దరు కలిసి డ్రామా చేస్తున్నారా, విడిపోయినట్టు ఇట్లా ఉంటాం, ఇద్దరు విడివిడిగా పోటీ చేయటం, మళ్ళా జాయింట్ గా రావటమా, లేకుండా ఉంటే ఇప్పుడు ఇక్కడ నేను అవకాశాలు చేపు ఎక్కించుకోవాలనుకుంటుందా? అంటే ఇది ఒక అవకాశంగా తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడటం. అరే తెలంగాణలో వచ్చి ఆంధ్ర పోలీసులకు ఏం పని అని మాట్లాడుతున్నారు కదా. రఘురామ కృష్ణరాజు గారిని ఎలా అరెస్ట్ చేశారు?
ఆ రోజున మాట్లాడలేదే, మీరేగా దగ్గరుండి చేయించింది. ఆ రోజున బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నువ్వు ఉన్నారు కదా, కవిత గారు కూడా ఉన్నారు కదా, ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? అంటే మీరు తెలంగాణలో ఉంటే మటుకు ఏమైనా మాట్లాడచ్చు, ఎక్కడి నుంచైనా. అప్పుడు తెలంగాణ గురించే మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక కట్టుబాట్లు పెట్టుకుని ఓన్లీ తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడాలి. సో ఆంధ్రప్రదేశ్ ఆయన తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ఏదొచ్చినా మాట్లాడొచ్చు అని అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఉపేక్షిస్తారా? నువ్వు ఎక్కడున్నా, నేను ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి కోసమైనా అండగా నిలబడతానన్నప్పుడు వాయిస్ తీసుకోవాలి, మాట్లాడాలి. ఆ సమస్యను గురించి మాట్లాడుతున్నారా, అక్కడ నిజంగా ఇష్యూ జరిగిందా జరగలేదా, సరే దేని గురించి నువ్వు ఒక విశ్లేషణ ఇచ్చావు అని అన్నప్పుడు దాని మీద స్టాండ్ అవ్వాలి. సరే తప్పు అయ్యింది నేను అని చెప్పి నెక్స్ట్ డే సారీ చెప్పటం కూడా అయిపోయింది. సో దాని తర్వాత ఈ సీన్ అంతా ఏంటి? ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది సారీ చెప్పిన ముందురా, సారీ చెప్పిన తర్వాత ఇప్పుడు కొనసాగిందా? ఇది సారీ చెప్పిన తర్వాత కొనసాగిన ఇంటర్వ్యూలు ఇవన్నీ. సారీ చెప్పిన తర్వాత ఇలాంటి ఆయనకి మద్దతు ఇస్తున్నానని చెప్పటం కానివ్వండి. సరే, నారా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడి చేస్తానా అంటే, మీకు ఇల్లు ఉంది ఇక్కడే, ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. సో మీరు ఇక్కడే తిరగాల్సిన వాళ్ళే. సో ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళే, టీడీపీలో ఉండే వాళ్ళు కూడా. ఇక్కడ కొంతమంది ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు మేడం. యాక్చువల్ గా కేసీఆర్ జగన్ దోస్తీలని అంటూ ఉంటారు. బీఆర్ఎస్ వైసీపీ కలిసికట్టుగానే ఉంటాయి, అవి ఇంటర్నల్ గా బాగానే మంతనాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఆవిడ విడిపోయారు కాబట్టి కవితను మనము ఆ రకంగా మనం కనెక్ట్ చేయకపోయినా, ఇప్పుడు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వైసీపీకి వంత పాడుతున్నారని అన్నారు మీరు. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నారు కొంతమంది. అంటే బీఆర్ఎస్ పార్టీ వైసీపీ ఒకటి కాబట్టి వైఎస్ఆర్సీపీకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ తరఫు నుంచి మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు కేసీఆర్ బయటికి రాకుండా ఇప్పుడు కూతురు బయటికి రావడం వెనకాల మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, కానీ ప్రజల దగ్గర ఇప్పుడు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నేను అందుకే ముందే ఒక మాట అన్నాను. అదే బీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్నల్ గా రేపు పొద్దున బయట నటిస్తున్నారేమో, రేపు పొద్దున ఎవరు సీట్లు వాళ్ళు తెచ్చినా మళ్ళా కలిసిపోతారా అని ఇప్పుడు ఓవరాల్ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టు మళ్ళా. ఇప్పుడు కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టే కనపడుతుంది కదా. అదే అంటున్నారు. అవును, అంటే ఇక్కడ ఇప్పుడు డిస్కషన్ జరిగిందా లేదా అయ్యింది, సరే ఒక అనలిస్ట్ గా మాట్లాడే అవకాశం ఉంటది అని మాట్లాడటము ఇంకోటి. కానీ మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముట్టడిస్తాము అని అంటే, ఆయన పక్క రాష్ట్రం సీఎం, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ముట్టడించినప్పుడు మీకు కూడా నేను అదే అనేది. సో మీరు గతంలో చేసినప్పుడు ఎంతమంది ఆ రోజున తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు మీ ఇంటికి వెళ్ళి ప్రగతి భవన్ దగ్గర ఎంతమందిని అరెస్ట్ చేయలేదు? అదే గద్దర్ గారు వస్తే ఎండలో నిలబెట్టి పంపించేశారు కదా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా. వీళ్ళకి ఈ రోజు తెలంగాణ గురించి ఇంత సెంటిమెంట్, ఇంత ఇదే ఉందని అంటే రాజకీయం కోసం, అవకాశాల కోసం ఎంతకైనా మాట్లాడతారు. ఎంత మంది ప్రాణత్యాగాలు చేస్తే ఈ రోజున తెలంగాణ వచ్చింది? ఆ కుటుంబాలని ఆదుకున్నారా? ఆ కుటుంబాల గురించి పట్టించుకున్నారా? ఆ కుటుంబాలు ఎవరైతే తగలడిపోయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కదా, సజీవ దహనం, వాళ్ళ కుటుంబాలైనా ఆదుకున్నారా? ఒక అమరవీరుల స్తూపం అని చెప్పి ఎప్పుడు కట్టారు? మొదట 5 ఏళ్ళు గుర్తు రాలేదు. రెండోసారి గెలిచినప్పుడు ఎలక్షన్ ఉందనంగా 1 year బిఫోర్ అమరవీరుల స్తూపం కట్టారే. వీళ్ళ ఈరోజు తెలంగాణలో పౌరుల గురించి, ప్రజల గురించి మాట్లాడేది. అంటే నీ అవకాశం ఎక్కడైతే ఇప్పుడు ఈ రోజున నాగేశ్వరరావుది కొంచెం హైప్ వచ్చి అది కొంచెం కమర్షియల్ ఇదిగా మీడియాలో పొలిటికల్ గా అనిపిస్తుందో కాకుండా అక్కడ క్యాచ్ చేసి అక్కడ నుంచి ఈవిడ పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం కాదా ఇది? తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒకవేళ తప్పు చేస్తే దానికి కోర్టులుంటే, ఇప్పుడు ఆయనైనా ఒకవేళ మేబీ కేసు పెట్టింది నిజమే, అరెస్ట్ అవుతున్నారు అని అన్నప్పుడు ఆయన ముందస్తు బెయిల్కి వెళ్తారు, ఆయనకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏది తప్పు చేస్తే తప్పు అని అంటారు, కానీ అది ఎంతసేపు కక్షగా ఎవరు కూడా ఏమీ చేయలేరు. అవును, అది కూడా ఇది కూడా లేదా? ఇప్పుడు ఒకటి ఏదైనా మనం మాట్లాడుతున్నాం చేస్తున్నాం అంటే ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే ఆ మాట వాళ్ళు మాట్లాడగలుగుతారు. సరే, ఆయనకి ఆ కేపబిలిటీ ఉందనే ఏమో వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారు. ఆయన వైసీపీకి వన్ సైడ్ కాలతో తీసుకొని మాట్లాడుతున్నారు. అవి నీకు కనబడడం లేదా కవిత గారికి? అంటే ఇప్పుడు 4 రోజులుగా ఏది ఇష్యూ దొరకలేదు ఆవిడకి, ఈ ఇష్యూ పట్టుకున్నారు. అరే తెలంగాణ ఇది పట్టుకోవడానికి ఇది అర్థం పర్థం లేని ఇష్యూగా ఖండిస్తూ ఉన్నారు అందరూ కూడా. అసలు ఆవిడ ఎందుకు ఎంటర్ అవుతూ ఉన్నారు? అసలు నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తే ఓకే, కానీ చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాము అని అన్న ట్వీట్ అనేది కొంచెం
అది కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తుంది అందరికి. ఇప్పుడు బిఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. సో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు చేసిన ఇవి ఇప్పుడు మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు మాట్లాడిన మాట్లాడదే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఇదైతే మీరు అక్కడ వెళ్ళి చేసుకోండి, ఇక్కడేం పని మీకు అని అన్నారు. అవును. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులేంటి? మీకు దమ్ము ధైర్యం సెంట్రల్ ఉంటే ఇష్యూ అయితే వీళ్ళు మాట్లాడొచ్చు కానీ ఇది స్టేట్ కి సంబంధించిన ఇష్యూ. స్టేట్ కి సంబంధించిన ఇష్యూ అయినా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో కేసు పెడితే ఆయనకి ఏం సంబంధం? అరే బాబు కేసు పెట్టద్దు, నువ్వు కేసు రిటర్న్ తీసుకోవద్దని మనం చెప్పడానికి. అది ఆయన పార్టీకి సంబంధించిన పార్టీ కూడా కాదు. అవును. జనసేన వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తల మనోభావాలు ఉంటాయి. సో వాళ్ళకి విలువ ఇవ్వరా? అవును. అంటే ఏది నోటుకొస్తే అది మాట్లాడేసేస్తే సరిపోతుంది. ఈయన అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో ఎంతమంది మీద కేసు పెట్టిస్తానని బెదిరించారు. అవును. సో ఇదే నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కొంతమంది మీద కేసు పెడతానని మాట్లాడారు. కేసు పెట్టారు కూడా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసులు కూడా పెట్టారు ఆయన. పెట్టి మళ్ళీ అది సస్టైన్ అయ్యింది కానివ్వండి. ఈయన బెదిరించలేదా అందరినీ? అంటే ఆయన మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేసేయచ్చు ఆయన మటుకు. ఇంకా ఆయన గురించి వాళ్ళ మటుకు పెట్టకూడదు. ఆయన మాట్లాడారు, మీరు మాట్లాడింది తప్పన్నారు, సారీ చెప్పారు, ఒప్పుకున్నారు, నేను మాట్లాడింది నేను విత్డ్రా అవుతానన్నారు. అన్ని అయినాక మళ్ళీ ఇప్పుడు కూర్చొని మళ్ళా ఈవిడ సపోర్టా? అంటే రోజుకు ఒకళ్ళు బయట అదేంటండి, మొన్న నారాయణ గారు అన్నారు సీఎం అవుతారులే ఆయన అని. ఆయన డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయినట్టున్నాడు, నేను సీఎం అయిపోతానని. సీఎం ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదో సినిమా ఆర్టిస్ట్ కదా, ఆయన చెప్తే వినేవాడెవడు? ఆయన చెప్తే 10 ఓట్లు పడేదేమో ఉంది. ఆయన గురించి చెప్తే ఎవడన్నా ఆయన ప్రజల్లోకి వచ్చి ఆయన సీత గురించి మాట్లాడిన మాటలకే సమాధానం చెప్పుకోలేడు. ఒక్క సెక్యూరిటీ లేకుండా ఒక్క రోజు కూడా బయట రాలేదు పరిస్థితి ఆయనది. ఆయన ఇంట్లో కూర్చొని వీడియో చేసి పెడితే నిన్ను కాపాడేస్తారా చెప్పండి? టైం పాస్ లేవు జనాలకి. ఇప్పుడు పబ్లిక్ ఉపయోగపడేవి ఏం కాదు అవన్నీ, కొంచెం ఆర్జం పోయడానికి తప్ప ప్రజలకి కూడా వెటకారంగా ఉంటది వీళ్ళు చేసి చేస్తా. నేను ప్రజలకు ఎంత చీదర పుట్టే ఇవన్నీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా ప్రకాష్ రాజు సపోర్ట్ వచ్చాడంటేనే ఇంకా ఎంతమందికి నీ మీద కోపము వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుందో ఆలోచించాలి నాగేశ్వరరావు గారు. సార్ కవిత గారి పార్టీ ఇప్పుడే కొత్తగా పెట్టుకున్నారు. ఆవిడ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్లు మాట్లాడితేనే కదా ఆవిడ లైమ్ లైట్లోకి వస్తారు. అందుకని ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. అంతేగాని దీన్ని ఎవరు సీరియస్ గా పట్టించుకునే అంత అవసరం లేదు. అట్లాంటి సీరియస్నెస్ కి ఆవిడ యాక్ట్ చేస్తే దానికి సమాధానం చెప్పడానికి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం క్యాడర్ కార్యకర్తలు చాలు. రైట్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.